వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సిద్ధార్థ మిస్ యూ చూశానండి. మూవీ ఎలా ఉందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక పాత మార్చిపోయిన షూ ఒకటి ఉంది. ఇప్పుడు అర్జెంట్ గా దానికి పాలిష్ అది చేసేసి ఇదే కొత్త షూ అని అనుకోమంటే ఎలా ఉంటది? ఈ సినిమా కూడా అలాగే ఉంది. చెప్తాను ఎందుకు ఈ మాట అన్నానో చెప్తాను. సినిమా ప్లాట్ ఏంటంటే ఏదో అమ్నీషియా, డెలీషియా, మిలీషియా అని అన్నారు. అంటే అమ్నీషియా అంటే గతం మర్చిపోవడం అండి, మతిమరుపు అని కూడా అంటారు. సినిమా స్టోరీ విషయానికి వస్తే వాసుదేవ్ ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ అండి. ఊరు కాఫీ షాప్ లో కాఫీ తాగడం అంటే మన హీరోకి బాగా ఇష్టం అనమాట. ఒక రోజు ఊరు పెద్ద రోడ్ యాక్సిడెంట్ జరుగుద్ది. ఆ యాక్సిడెంట్ లో హీరోకి గతం దొబ్బుద్ది. అంటే గతం దొబ్బడం అంటే టోటల్ గా కాదు, పర్టికులర్ గా ఒక 2 సంవత్సరాలు సెలెక్ట్ చేసుకుని అదే మర్చిపోతాడు అనమాట. అదే మ్యాజిక్. సో మనోడికైతే పాస్ట్ 2 సంవత్సరాలు ఏం జరిగిందో తెలీదు. ఊరు గజనీ టైప్ అనమాట. ఒకసారి మన హీరో రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ బాబీని కలుస్తాడు. అంతే, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఊరు ముస్తఫా ఫ్రెండ్స్ మాదిరి. ఇంతకీ ఈ బాబీ ఎవరంటే బెంగళూరులో ఈ బాబీకి ఒక క్యాఫ్ ఉంటది, కాఫీది అనమాట. ఇంకేముంది, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి ఒకసారి వీళ్ళిద్దరు కలిపి ఒక రోడ్ ట్రిప్ కి అయితే వెళ్తారు. అక్కడ మన హీరోయిన్ చూస్తారు. అది కూడా ఎలాగంటే ట్రాఫిక్ జామ్ లో హీరోయిన్ ఒక ప్రొటెస్ట్ చేస్తుంటది. అక్కడ దా లవ్ స్టార్ట్ అవుద్ది. సో రోడ్డు మీద హీరోయిన్ ని చూసి చూడగానే హీరోకి లవ్ స్టార్ట్ అయిపోద్ది. అది మ్యాటర్. విచిత్రం ఏంటంటే రోడ్డు మీద కనబడిన ఆ హీరోయిన్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి మన బాబీ కాఫీ షాప్ కి అకౌంటెంట్ అనమాట. అంటే హీరోయిన్ మాట్లాడడానికి ఏదో ఒక సిచ్యువేషన్ ఉండాలి కదా, అందుకే డైరెక్ట్ ఇలా ప్లాన్ చేశాడు అనమాట. ఇక మన సిద్ధార్థ మామూలుగా ఉండదు. చూసి చూడగానే హీరోయిన్ ప్రపోజ్ చేస్తాడు. అది కూడా ఏదో రిజెక్ట్ అవడానికి అన్నట్టు ప్రపోజ్ చేస్తాడు. సో తర్వాత మన హీరో చాలా ఫీల్ అయిపోతాడు అనమాట. కట్ చేస్తే హీరో చెన్నై వచ్చేస్తాడు. చెన్నై వచ్చాక తెలుస్తుంది ఆ హీరోయిన్ కి మనోడికి ఇంతకు ముందే పెళ్లి అయిపోయింది, కాకపోతే ఇద్దరు సెపరేట్ అయిపోయారు. ఇది దా ట్విస్ట్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చూసిన ఒక సినిమా గుర్తు రావాలి, హాయ్ నాన్న. సేమ్ కాన్సెప్ట్, కాకపోతే అక్కడ నాని గతం మర్చిపోడు, ఇక్కడ సిద్ధార్థ గతం మర్చిపోతాడు. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. సింపుల్ అండి. ఇంతకు ముందు సిద్ధార్థ లవ్ ఫెయిల్యూర్ సినిమా అని ఒకటి వచ్చింది. సో లవ్ ఫెయిల్యూర్ ప్లస్ సాయి నాన్న ఈజ్ ఈక్వల్ టు ఈ మిస్ యూ మూవీ. కలిపి కొట్టేశాడు ఆ 2 సినిమాల్ని. ఇదిదా స్టోరీ. సినిమాలో నీకు ఏమైనా నచ్చిందా అని అడిగితే హీరోయిన్ నచ్చిందండి, బాగుంటది. అసికా రంగనాథ్ అని, ఎస్ క్యూట్ గా ఉంది. ఇంకా నెక్స్ట్ చెప్పుకోవాలంటే ఈ లవ్ స్టోరీలో ఫన్ అది మిక్స్ చేశారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. సినిమా చూస్తున్నప్పుడు ఇద్దరు బండి మీద వెళ్తున్నట్టు ఉంటది, అంత స్లోగా ఉంటదని చెప్తున్నాను. దానికి తోడు ల్యాగ్, మామూలు ల్యాగ్ కాదు, ల్యాగ్ ప్రోమాక్స్. అండ్ ఈ సినిమాలో సిద్ధార్థ లుక్ విషయానికి వస్తే మనకి సేమ్ భారతీయుడు 2లో సిద్ధార్థ ఎలాంటి లుక్ లో కనిపించాడో అదే లుక్ లో అయితే మనకు కనిపిస్తాడు. సినిమాలో 1-2 ఫైట్స్ కూడా ఉన్నాయి, రొటీన్ ఫైట్స్, పెద్ద కొత్తగా అయితే అనిపించవు. ఇక సినిమాలో ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయంటే సిద్ధార్థ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది బాగుంటది. కాకపోతే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా రాశారు, అదైతే ఓకే. ఇక సాంగ్స్ అయితే సినిమాని డిస్టర్బ్ చేస్తాయండి. అంటే సినిమా ఒక ఫ్లో లో వెళ్తున్నప్పుడు ఆ మూడు అది కూడా బ్రేక్ చేయడానికి సాంగ్స్ వచ్చినట్టు అనిపిస్తాయి. అంతేకాకుండా సినిమాని కొంచెం ఎడిట్ చేయాల్సింది, ఎడిటింగ్ లో ఏం లేపేయాల్సింది అని అడిగితే ఒక 2 సాంగ్స్ లేపేస్తుంటే సినిమా ఇంకా క్రిస్ప్ గా ఉండేది. అండ్ ఆ సాంగ్స్ కూడా పూర్ కొరియోగ్రఫీ అని చెప్పొచ్చు, అంత గొప్పగా అయితే లేవు. సో జబ్రాన్ అయితే ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు. ఆల్రెడీ మనం ఇంతకు ముందే విన్న సాంగ్స్ ని మళ్ళీ వింటున్న ఫీలింగ్ అయితే వస్తుంది. చెప్పాను కదా క్లియర్ గా ఈ సినిమా ప్లాట్. ఆ ఎన్మేషియా మతిమరుపు దీని చుట్టూ తిప్పుదాం అనుకున్నారు స్టోరీని, కాకపోతే ఇది ఆల్రెడీ మనం చూసాం. 1-2 సినిమాలు కాదు, ఇదే ప్లాట్ మీద చాలా సినిమాలు అయితే మనకు వచ్చాయి. నాకేమనిపిస్తుంది అంటే సిద్ధార్థ్ గారు స్టార్టింగ్ డేస్ లో లవ్ స్టోరీస్ అవి చేసేవాళ్ళు కదా, మళ్ళీ అలా చేసి క్లిక్ అవుదామని చూస్తున్నారు. బట్ కష్టం అండి, ఇలాంటి సినిమాలతో వస్తే కష్టం. ఇంతకు ముందు సిద్ధార్థ్ గారు ఒక సినిమా వచ్చింది, సినిమా పేరు హాయ్ చిన్న అనుకుంటాను. ఒక చిన్న పిల్ల ఉంటది, ఆ చిన్న పిల్లకి సిద్ధార్థ బాబాయ్ అనమాట. సో చిన్న పిల్లకి అన్యాయం జరగడం ఇవన్నీ కూడా చూపిస్తారు ఆ సినిమాలో. సో అలాంటి కాన్సెప్ట్ ఏమైనా కొత్తవి చేస్తే ఆడియన్స్ మళ్ళీ సిద్ధార్థని చూస్తారు, కానీ మళ్ళీ ఈ ఏజ్ లో లవ్ స్టోరీస్ అంటే కష్టం అండి, చాలా కష్టం. ఇంకా అదేంటి, సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు, ఏదో ట్రై చేశారు, చూడాలనుకుంటే చూడండి. అది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.